ఈలోపు మనం గోముఖ ముద్ర అనేది చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు ఏం చేయాలంటే మీరు ఒక గ్లాస్ నీళ్ళు, తులసి ఉంటే తులసి వేసుకొని రండి, లేదా కొంచెం పసుపు ఉంటే కసి వేసుకొని రండి. తీర్థం ఎలా సేకరించాలి, తీర్థం ఎలా తీసుకోవాలి, స్వీకరించాలి, అసలు దైవప్రసాదం ఎలా తీసుకోవాలని చెప్పే ముద్ర అది గోముఖ ముద్ర. చిన్న టీ గ్లాస్ అంత గ్లాసులో నీళ్లు, పసుపు ఉంటే పసుపు, అందులో చిన్న చెంచా లేదా టీ గ్లాస్ అంత నీళ్లు, పసుపు, తులసాకులు ఉంటే తులసాకులు చిన్న చెంచా వేసుకొని వచ్చేయండి, స్పూన్. ఓకే అండి, రండి కూర్చోండి. ఫస్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ కూర్చుంటాం, కూర్చొని నుంచుంటే నుంచొని ఇది ఏం చేయాలంటే తీర్థం తయారు చేసే విధానం ఎలా ఎప్పుడు ఉంటుందంటే, నైట్ పూజ చేసుకుంటాం కదా, సాయంత్రం స్నానం చేసి ఇప్పుడు సాయంత్రం కూడా మనం పూజ చేసుకోవాలి. చేసుకుని దేవుడు దండం పెట్టుకుంటాం. తప్ప పూజ చేయడం అంటే ఏం లేదు, ఓ దీపం వెలిగితో దండం పెట్టుకుంటాం అంతే. ఆ దండం పెట్టుకున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాసులో పసుపు నీళ్లు వేసి మూత పెట్టేస్తాం, లేదా ఆ చిన్న టీ గ్లాసులో తులసి వేసేసి 2-3 మూత పెట్టేస్తాం, ఇంతే. ఇది విధానం. మరుసటి రోజు ఉదయం లెగ్గానే దండం పెట్టుకుంటాం, మూత తీసి అందులో స్పూన్ వేసుకుని తీర్థం వేసుకుంటాం. అదే గోముఖ ముద్ర. రాసుకో, చూడండి గోముఖ ముద్ర ఎలా చేయాలని. గోముఖ ముద్ర వల్ల ప్రయోజనం చూడండి, తీర్థం తీసుకునే విధానం రాసుకోండి. తీర్థాన్ని ఎలా సేకరించాలని చెప్పేది గోముఖ ముద్ర. గోముఖ ముద్ర. మీ గోత్రం అంటారు, గోత్రం అంటే అర్థం ఏంటి తెలుసా మీ అందరికీ? గోత్రం అంటే అర్థం ఏంటి? మంగళసూత్రం లాగా. గోత్రం అంటే మనకి ఇంతవరకు గోవులు ఉండేవి. గో అంటే గోవులు, త్రమ్ అంటే వాటికి మూల పురుషుడు. గోత్రం అంటే ఇంతవరకు 7 గోవులు వచ్చాయి. ఆ 7 మునులు తీసుకెళ్ళారనమాట. ఆ తీసుకెళ్ళినప్పుడు అందులో ఉన్న వాళ్ళే మనకి విశ్వామిత్ర గోత్రము, వశిష్ఠ గోత్రము, ఇలా గోత్రాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సరే, చూడండి ఎలా తీసుకునే తీర్థం విధానం. కింద కూర్చున్నాం, చూడండి. సారీ సార్, నేను ట్రావెల్ లో ఉన్నాను. ఓకే, పర్లేదు, వీడియో రికార్డ్ అవుద్ది, చూదురు కానీ. ఓకే, చెయ్యిలా పెట్టండి. ఫస్ట్ ఏది ఎడం వైపు ఉండాల, ఆ గ్లాసు ఆ స్పూను ఎడం వైపు ఉండాలి. కుడి చేతి ఇది ఉండాలి. గంట కూడా ఎడం చేతి కొడతాం తెలుసా, కుడి చేతిలో ఇది ఉంటుంది. ఓకే, పెడతాం, చెయ్యిలా పెడతాం, పెట్టి చెయ్యిలా పెడతాం, పెట్టి బొటన వేలు ఈ మధ్యకి వెళ్తుంది. దీని ఇలా మోస్తాం, ఇక్కడ చిన్న గొయ్యి వస్తుంది. ఓకేనా? ఎలా పెట్టండి సార్. ఓకే, ఇటు చూడండి, అందరూ చెయ్యిలా పెట్టామా, పెట్టి బొటన వేలు కరెక్ట్గా ఈ మధ్యలోకి ఇలా వెళ్ళి ముగిరింది ఇలా ఉండాలి, ఇలా గొయ్యిలా ఉండాలి. ఇప్పుడు కెమెరాలో కనబడ చూడండి. చెయ్యిలా పెట్టా, పెట్టి బొటన వేలు మధ్యలో పెట్టి బొటన వేలు కరెక్ట్గా చూపుడు వేలు మధ్యలో పెట్టి ఇలా మోస్తే ఈ గొయ్యి ఉంటుంది. ఈ గోత్తులు తీర్థం పడాలి. ఎడమ చేత్తో గ్లాస్ తీసుకొని గ్లాస్ ఉన్నది వేసి తీసుకొని స్టార్ట్ చేయండి. చేయిలా పెట్టి ఈ మధ్యలో ఊరు పెట్టి ఎడమ చేతి నుంచి నీళ్ళు ఇలా తీసివేసి మూడు సార్లు. ఇది ఎందుకు తాగాలో కూడా చెప్తాను, అసలు ఏంటి 3 సార్లు ఏంటని చెప్తాను. ఒకసారి అందరికి ఇది వేయడం వచ్చింది కదా, ఇలా సింపులే. చెయ్యిలా పెట్టాం, మధ్యలో ఇలా పెడతాం, చూపుడు వేలు మధ్యలో గోరు పెడతాం, బొట్టన వేలు గోరు పెట్టి తిప్పుతాం, మధ్యలో కర్ణం వస్తుంది, ఈ కర్ణంలో పెడతాం, తాగుతాం. ఓకేనండి? గంగా నది నీళ్ళు వచ్చినా ఎక్కడి నుంచైనా నీళ్ళు తెచ్చినా ఇది తాగే విధానం అన్నమాట. తీర్థం తీసిన ఫస్ట్ భోజనం చేసేటప్పుడు కూడా, అంటే మన ఇంట్లో, మన చుట్టాలింట్లో, రెస్టారెంట్లో అట్లా కాదు. చూడండి, ఇది తీర్థం సేకరించడం అనమాట. అంటే దైవ ప్రసాదం అని అర్థం. తీర్థం అంటే దైవ ప్రసాదం.
ఓకేనా? ఇది తీసే విధానం. ఒకసారి అందరికి వచ్చింది కదా, ఒకసారి 3 సార్లు తాగారు కదా. ఇప్పుడు ఇక్కడ చదవాల్సింది బ్రహ్మార్పణం బ్రహ్మాహవిహి, భగవద్గీతలో శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మావిహి అనేది చూసుకోండి. చూసుకొని దాని భగవద్గీతలో ఉంటది, రాసుకున్న బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం. దీనికి ఎక్స్టెన్షన్ కూడా కావాలంటే అహం వైశా నరో భూత్వ ప్రాణినాం దేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం. దేవుడా, నేను తింటుంది కాదు, అది నాలో వెళ్తుంది, నాకు దానికి సంబంధం లేదు, దాన్ని కాలుస్తుంది మాడుస్తుంది మొత్తం నువ్వే. అవునా? మీరు అన్నం తిన్నాక లోపల ఎందుకు మిక్స్ అవుతుందో మీకు తెలిసి ఎవరికైనా? అసలు లోపల మిక్స్ అయ్యే పేర్లు చెప్పండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ pH వాల్యూ చెప్పండి. మీ పొట్ట నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చెప్పండి. ఒక గుడ్డు ఎంతసేపు అరుగుద్ది, పప్పు ఎంతసేపు అరుగుద్ది చెప్పండి. ఎవ్వడికి ఏమీ తెలీదు. అంతది దైవాధీనంలో, ఆయన సెట్టింగ్లో, అట్ట ఫిట్టింగ్లో జరుగుతున్నాయండి. కాబట్టి దేవుడా, ఇది నేను చేస్తున్నాను, దీన్ని మొత్తం కాల్చే ఈ వైశ్వానరుడు అంటే లోపల ఉన్నవాడు అనమాట, జఠరాగ్నిలో ఉన్నవాడు, నువ్వే చూసుకో అని చెప్పడం అనమాట. అంటే డైజెస్టివ్ సిస్టమ్కి మన బ్రెయిన్కి ముందే చెప్తున్నాం, ఇదంతా దేవుడు ఆజ్ఞలో ఉంది కాబట్టి అద్భుతంగా జరుగుద్ది అని చెప్పడానికి. ఓ విషయం చూడండి, చెప్తాను. మనం ఎప్పుడైతే ఆ పని మంచిగా జరుగుద్దని మీరు అందరూ ఎప్పుడు డిసైడ్ అవుతారో మీకు మంచి హార్మోన్లే వస్తాయి. మంచి జరగదని మీరు ఎప్పుడైతే అనుకున్నారో దిక్కుమాల హార్మోన్లే రిలీజ్ అవుతాయి. ఇది పూర్తి సైన్స్. అందుకే సాయంత్రం 6 తర్వాత అరే తప్పుడు మాటలు మాట్లాడకో, తదాస్తు దేవతలు ఉంటారంటారు. అందుకని నైట్ పడుకునేటప్పుడు మనం ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. ఎప్పుడైతే దీన్ని తీసి మనం తీర్థం అని అనుకొని మనం ఎప్పటి నుంచి తీసుకోగలుగుతామో అది సాక్షాత్తు తీర్థమే అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇది దీని పేరు గోముఖ ముద్ర. ఇది తీర్థం తీసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు తీర్థం తీసుకోవాలి. ఓకేనండి? సరే, నెక్స్ట్ ముద్ర రాసుకోండి. ఈ ముగ్గురు మీద ఏం డౌట్ లేదు కదా? దీన్ని యూజెస్ చెప్పండి సార్. తీర్థం అండి, ప్రసాదం, దైవ ప్రసాదం తీసుకునే విధానం. నెక్స్ట్ ముద్ర కాళేశ్వర ముద్ర. ఉపయోగం మైండ్ కామ్ డౌన్ అవ్వడానికండి. మైండ్ టెన్షన్ పడిపోద్ది, గందరగోళ పడిపోద్ది, కోపం వచ్చేద్ది. ఆ కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి, ఇంటర్వ్యూలో అట్లకి వెళ్ళడానికి, కామ్ డౌన్ అవ్వడానికి ఈ ముద్ర అద్భుతంగా ఉపయోగపడుతుందండి. కాళేశ్వర ముద్ర. కాళేశ్వర ముద్ర. సరే చూడండి, చెయ్యిలా పెట్టండి, చూపుడు వేళ్ళు ముయ్యండి, ఉంగరపు వేలు పోయండి, మధ్య వేలు ముయ్యండి. ఇది ఇలా ఉంచండి, ఇది ఇలా ఉండాలి. ఒకసారి వేయండి అందరూ. కింద పెట్టుకోండి, ఇలా తోడ దగ్గర పెట్టుకోండి. ఇది మైండ్ కామ్ డౌన్ అవడానికి, మన ఇంట్లో గొడవలు జరిగినప్పుడు, లేకపోతే టెన్షన్ జరిగినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, కంగారు పడిపోతున్నప్పుడు అద్భుతంగా మైండ్ని కామ్ డౌన్. ఒక్కొక్కసారి పరిస్థితులు దాటిపోయినప్పుడు బుర్ర దానికి విచ్చలవిడిగా తిరిగేస్తూ ఉంటుంది, మన చేతుల్లో లేకుండా. అలా లేకుండా ఇది మన కంట్రోల్లో రావడానికి మైండ్ని పిచ్చి కొన్నిసార్లు చూడండి, ఆలోచన సింపుల్గా చెప్పాలంటే సూసైడ్ ఆలోచనలు ముద్ర ముర్రు అనుకుని అవే వస్తూ ఉంటాయి. అమ్మో ఏదో భయం అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని మనకు మనమే ఊహించేసుకుంటాం. వాటన్నిటి నుంచి కామ్ డౌన్ చేయడానికి ఇది కాళేశ్వర ముద్ర. ఒకసారి వేసారా? స్టార్ట్ చేయండి. చేసి వీపు తల మెడ నిటారుగా పెట్టండి. ముద్ర వేసిన తర్వాత ఎప్పుడు వీపు తల మెడ నిటారుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశశ్చ నవలోకయానని భౌతికతలో శ్రీకృష్ణుడు 700 ఒక శ్లోకంలో ఒక శ్లోకం అని ఈ శ్లోకంలో వీపు తల మెడ నిటారుగా పెట్టి ధ్వజస్తంభంలో సిట్ చేయాలి. దేన్నన్నా సరే, ధ్యానాన్న ముద్రనన్నా అని చెప్పాను అనమాట.
2 ముద్ర ఎప్పుడు వేయాలి? ఎప్పుడైనా వేయచ్చు. ఎక్కడ వేయాలి? ఎక్కడైనా వేయచ్చు. ఎంతసేపు వేయాలి? ఎంతసేపు అయినా వేయచ్చు. ముద్ర వేసే ముందు చేయాల్సిన పని ఏంటి? 2 glasses ఆ, 2 గ్లాసుల వాటర్ తాగిన తర్వాత ముద్ర వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ చేయండి. ఈ ముద్ర మీద ఏమైనా డౌట్ ఉందా? మైండ్ కామ్ అవ్వడానికి కాళేశ్వర్ ముద్ర షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. మైండ్ కామ్ అవ్వడానికి కాళేశ్వర్ ముద్ర, కామ్ అవ్వడానికి కా అంటే టెన్షన్ వచ్చినప్పుడు, అంతేనండి. టెన్షన్ వచ్చినప్పుడు, లేదా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినప్పుడు, భయాందోళన వచ్చినప్పుడు, భయం ఒకసారి భయాందోళన వచ్చినప్పుడు, వీటన్నిటి నుంచి బ్రెయిన్ మన మాట వినకుండా దానికి మళ్ళీ ఇది దీని పేరేంటంటే అది 3 స్వింగ్స్. సార్ మళ్ళొకసారి చూపించారా ముద్ర? ఇదిగోండి. చూపుడు వేలు ముయ్యండి, మధ్య వేలు ఉంచండి, ఉంగరపు వేలు ముయ్యండి, చిటికిన వేలు ముయ్యండి. ఇది పైకి ఉంటుంది ఇలాగా. ఈ మధ్య వేలు మాత్రం తిన్నంగా ఉంటుంది. ఈ బొట్టన వేలు చివరికి ఉంటుంది. ఇలా తీసి తొడ దగ్గర పెట్టుకుంటాం. ఇది 3 స్వింగ్స్కి. తర్వాత కామ్ డౌన్కి, బ్రెయిన్ కామ్ డౌన్కి షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. కాళేశ్వర్ ముద్ర, కామ్ డౌన్ బ్రెయిన్కి 3 స్వింగ్స్కి వేసి ఇలా ఉండండి. 2 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత ఎంత 100 పని చేద్ది. తాకండి వేసినా పని చేద్ది. ఒక 70% 80%. ఏ ముద్ర అన్నా సరే అందరూ కూడా వాటర్ తాగి ముద్ర గ్లాస్కి వచ్చి ముద్ర వేసుకోండి. ఇప్పుడు రిలీజ్. 2 అరచేతులు వేడి పుట్టేదాకా రుద్ది కంటి దగ్గర పెట్టుకొని నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయాలి. ఈ ముద్రలన్నీ మన పిల్లలకు అవసరం, మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఈ టెన్షన్లో వీటన్నిటికీ తప్పించుకోవడానికి వాళ్ళకి కావాలి ఈ ముద్రలు. నెక్స్ట్ ముద్ర చెప్పండి సార్ సతీష్ గారు. సార్ మామూలుగా అంటే మైండ్ లో ఉన్నవి ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతారు కదా. ఒక 80% ఆఫ్ థింగ్స్ చెప్తారు, ఆర్ ప్రాబ్లీ 30% ఆఫ్ థింగ్స్ చెప్తారు. దానికి ముద్ర పనిచేస్తుందా? అది వేరే ముద్ర. అదే ఉత్తరబోధి ముద్ర. ఓకే ఓకే ఉత్తరబోధి ముద్ర, క్రియేటివ్ ఉత్తరబోధి ముద్ర. ఇప్పుడు మెమొరీ పవర్ ముద్ర చెప్తున్నాను, రాసుకోండి. హాకిని ముద్ర. హాకిని మెమొరీ పవర్. క్రియేటివ్ ఏమో ఉత్తరబోధి, మెమొరీ పవర్ ఏమో హాకిని. బ్రెయిన్ కంట్రోల్లో ఉంచడానికేమో, బ్రెయిన్ కామ్ డౌన్ చేయడానికేమో ఆ ముద్ర. ఓకేనా? రాసుకోండి. హాకిని. ఏమీ లేదు, మీరు బోల్డ్ మంది హీరోలు, బోల్డ్ మంది హీరోయిన్లు ఈ ముద్ర వేసుకోవడం, బోల్డ్ మంది డైరెక్టర్లు మీరే చూసుంటారు. ఇదండి, ఇలా వేసుకుని బళ్ళ మీద చేతులు పెట్టి ఇలా ఉంచుతారు కదా. నేను చెప్పే ముద్రలన్నీ మీరు యూట్యూబ్లో కొట్టండి. పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లు, ఇంగ్లీష్ వాళ్ళు చెప్తారు. అందరూ కూడా గమనించండి. ఈ ముద్రలో ఇప్పుడు ఈరోజు చెప్పిన ముద్రలన్నీ ఇంగ్లీష్ వాళ్ళు వేస్తారు. ఈ ముద్ర వాళ్ళు మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన వర్ణం కాదు, మన వర్గం కాదు, మన మతం కాదు, మన కులం కాదు, మన ప్రాంతం కాదు, అయినా వేస్తారన్నమాట. అంత గొప్పవి. రాసుకోండి. హాకిని ముద్ర చూపిస్తా. బల్ల మీద కానీ ఎక్కడ కానీ లేదా ఇక్కడన్నా చేతులు పెట్టుకొని చిటికిన వేలు, ఉంగర వేలు, మధ్య వేలు, చూపు వేలు, బటన్ వేలు పెట్టి ఇలా ఉంచండి. హాకిని ముద్ర. మెమరీ పవర్ అంటే గుర్తు పెట్టుకోవడానికి మెమరీ పవర్. హాకిని. వీపు తల మెడ నెట్టరగా పెట్టండి. మన పిల్లలకి ఇవ్వండి. దీంతో పాటు చిన్న ఫుడ్ కూడా ఇవ్వండి పిల్లలకి. గుమ్మడి గింజలు, కొబ్బరికాయ, అరటిపండు. పిల్లలకి కానీ మనకు కానీ మెమరీ పవర్ బాగా పెరగాలంటే ఈ ముద్ర ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇవ్వాల్సిన ఫుడ్ కొబ్బరికాయ, అరటిపండు, గుమ్మడికాయ గింజలు, గుమ్మడికాయ, ఇంకొకటి వాల్నట్. ఇవి బ్రెయిన్కి ఉపయోగపడతాయి. వేరుశెనగలు మొత్తం 5 వస్తాయి, 6 వస్తాయి వేరుశెనగలు. ఈ ఫుడ్లు అండి మీ బుర్రకి బాక్స్ ఆఫీస్ అనమాట. అండి సింపుల్గా కాలిపోతున్న ఇంట్లో పెట్రోల్, అది గొడవ అవుతున్న ఇంట్లో వదినది అద్భుతంగా పేలుతుంది అన్నమాట.
ఆల్రెడీ అత్త కోడలు గొడవ అవుతుంటే మధ్యలో వదిన వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అదిరిపోద్ది అనమాట. సేమ్ అలా ఉంటుంది ముద్ర, ఆ ఫుడ్. ఓకే, స్టార్ట్ చేయండి. వాల్నట్ తర్వాత ఇంకోటి చెప్పండి. ఏంటంటే వాల్నట్ తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు. వేరుశెనగ గుళ్ళు అండి, ఓకే సార్. పల్లీలు. ఈ బ్యాచ్ లోనే ఎందుకు సార్ స్పెషల్ గా కొత్త కొత్త ఐటమ్లన్నీ దింపుతున్నారు? అంటే చాలా మంది ఉన్నారు కదా ఇందులో. చూడు ఎంతమంది వచ్చారు, 58 మంది వచ్చారు. అంటే పాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ వాళ్ళు, మొన్న జరిగిన బ్యాచ్ వాళ్ళు, అంతకుముందు బ్యాచ్ వాళ్ళు అందరు ఇందులో ఉన్నారు. అందుకే ఇక చెప్దాము అని చెప్పి కొత్త ముద్దలని చెప్తున్నాం. 58 మంది ఉన్నారు కదా, అందుకే ఎక్కువ మంది అనమాట, మనకు ఊపి వస్తుంది. ఓకే, రాసుకోండి, వేసుకోండి, ముద్రలో స్టార్ట్ చేయండి. వీపు, తల, మెడ నెటర్గా పెట్టండి. కలపండి, కింద పెట్టుకోండి. మీ పిల్లలతో బాగా చేయించండి, మీరు చేసినా పర్లేదు. మనం చేసామనుకోండి ఏమవుతుంది, మన ఆయన మళ్ళీ ఒకసారి సినిమా తీసుకెళ్తారని ఎప్పుడు 1990లో సినిమా తీసుకెళ్ళలేదు, అది ఇప్పుడు గుర్తొస్తుంది. ఇది వేస్తే మెమరీ పవర్ పెరుగుద్ది కదా. ఒకసారి మిమ్మల్ని ఎప్పుడో తిట్టాడు, ఆ గొడవ 30 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ అది గుర్తు చేసుకోవచ్చు ఆ గొడవని. ఓకేనా, వీపు, తల, మెడ నెటారుగా పెట్టండి. నిజంగా గుర్తొస్తాయండి? వస్తాయి. ఎందుకు వస్తే చూడండి ఒకసారి. కళ్ళు తెరవండి, చూడండి. మన ఎడమ వైపు ఇడానాడి, కుడివైపు పింగళ నాడి. అంటే రెండు వేరు బోత్ సైడ్స్. శివుడు, పార్వతీదేవి, శక్తి అమ్మవారు. ఈ రెండింటిని మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కలుపుతున్నాం ఇక్కడ మనం. ఇక్కడ నాళ్ళు కొట్టుకోవడం తెలియాలి, ఊరికిలా పెడితే ఉపయోగం లేదు. ఇప్పుడు పుస్తకం మీ ఎదురుగా పెట్టుకుంటే ఉపయోగం ఏముంది, చదివితే ఉపయోగం. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కొట్టుకుంటే నాడులు మీకు తెలియాలి. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నాళ్ళు కొట్టుకుంటాయి. 2 వేలు ముద్ర, జాతకమైన ముద్ర ఎప్పుడు వేసినప్పుడు కూడా ఆ గోరు వెనకాతలు ఉన్న మెత్తటి ప్రదేశాలు 2 కలుపుతాం. గోరు వెనకాతలు ఉన్న మెత్తటి ప్రదేశాలు ఆ కలిపే అవి వాటికి నాడులు కొట్టుకుంటాయి. మీరు ఆ నాడులు కొట్టుకునే ప్రదేశాన్ని కనుక మీరు అనుభూతి చెందగలిగితే నెంబర్ 1 అనమాట. కేవలం ఫిజికల్ మాత్రమే కాదు, మెంటల్గా కూడా, అంటే శారీరకంగా ఆరోగ్యమే కాదు, మానసిక ప్రశాంతత కూడా దొరుకుద్ది. ఆ నాడి దొరికితే ఆధ్యాత్మిక ఉన్నది కూడా దొరుకుతాయి. మొత్తం ముద్దలో 3. శారీరక ఆరోగ్యం, ఇంగ్లీష్ మెడిసిన్లో ఎప్పుడు శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఇంగ్లీష్ మెడిసిన్లో ఉండదు. ఇందులో మానసిక ప్రశాంతత ఉంటుంది. 3, ప్రపంచంలో అందరికీ కావాల్సిన ఏకైకది ఆధ్యాత్మిక ఉన్నతి, అది కూడా దొరుకుద్ది. ముద్ర అంటే ముదం ఆనందం దదాతి ఇది ముద్ర. ముద్ర వేస్తే ఆరోగ్యంతో పాటు ఆనందం వస్తుందని నిరుక్తంలో చెప్పారు. నిరుక్తం అంటే ఏంటి తెలుసా, వేదాన్ని చదివే విధానంలో 4 ఉంటాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పకం అని 6 ఉంటాయి. అంటే ఇంగ్లీష్ చదవాలంటే మనకి డిక్షనరీ కావాలా, డిక్షనరీ ఉంటేనే కదా ఇంగ్లీషు. హౌస్ అంటే హౌస్ అంటే మనకు తెలియకపోతే డిక్షనరీలో వెతికేవనుకో, హౌస్ అంటే ఏముందిరా, కొంప అని ఉంది, అంటే ఇల్లు అని ఉంది కదా. సేమ్ అలాగే మనకి ఇందులో ఏ పదం, ముద్ర అంటే అర్థం కాదు, వేదంలో ముద్ర అని రాసుంది. మరి వేదంలో ముద్ర అని రాస్తుంటే ముద్రకి అర్థం ఏంటి, అప్పుడు నిరుక్తంలోకి వెళ్ళాలి. నిరుక్తంలోకి వెళ్ళి చూస్తే ముదం ఆనందం దదాతి ఇది ముద్ర అంటే ఆరోగ్యంతో పాటు ఆనందం ఇచ్చేది ముద్ర అని ఇందులో రాసుంటుంది. నిరుక్తం అంటే డిక్షనరీ అని అర్థం. మళ్ళీ మంత్రం అని రాసుంటుంది, మంత్రం జపించండి అని వేదంలో రాసుంటుంది. మరి మంత్రం అంటే ఏంటి, మనం ఎవరికైనా తెలుసా మంత్రం అంటే, మళ్ళీ నిరుక్తం ఓపెన్ చేస్తాం, అంటే డిక్షనరీ ఓపెన్ చేస్తాం, చూస్తాం. మనన త్రాయతే ఇది మంత్ర అని ఉంటుంది. ఇది ఆ డిక్షనరీ కాదు, మీకోసం చూపింది, ఇది ఇంగ్లీష్ డిక్షనరీ, దానికి దీనికి సంబంధం లేదు. మనన త్రాయతే ఇది మంత్ర అని ఉంటుంది. నీ మనసులో నువ్వు ఏమని అనుకుంటావో అదే మంత్రం, అంతే. శివ శివ శివ, బావ బావ బావ, కోవ కోవ కోవ, రాయి రాయి రాయి, రప్ప రప్ప రప్ప. కామెడీ కాదు, సీరియస్ గా చూడండి. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. అయిపోయింది. మీరు రాయిని మాత్రం, అక్కడ ఉన్న రాయిని మాత్రమే కంటే అంటే చూస్తే మీకు అందులో దేవుడు కనబడ్డు. దేవుని మాత్రమే కంటే, ఆ రాయిలో ఉన్న దేవుడు మాత్రమే చూస్తే ఈ దేహం కనబడదు అని చెప్తున్నాడు. అంతే, అయిపోయింది. చెట్టు దేవుడా. ఇప్పుడు మాకు గంగారమ్మ జాతర జరుగుతుంది, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర.
ఈ జాతరలో గంగని దేవుడిగా కొలుతున్నాం, రాయిని దేవుడిగా కొలుతున్నాం, రప్పని దేవుడిగా కొలుతున్నాం. ప్రతి దాన్ని దేవుడు చేసే విధానం ఒక హిందూ కల్చర్లో మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? ఆవుని, ఎద్దుని, ఎద్దే కదా నందీశ్వరుడు, వేరేముంది? పావుని. ఇక్కడ విషయం ఏంటంటే మనన త్రాయితే ఇతి మంత్ర. నీ మనసులో నువ్వేమనుకుంటావు? నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి. పో, అయిపోయావంతే. నేను మా ఆవిడ చేతిలో దెబ్బలు తింటాను, పిరికోడిని, పిరికోడిని, పిరికోడిని. పో, అయిపోయావంతే, అయిపోయావంతే, సీన్ లేదు. కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీకు ఎంత గొప్పగా, నేను ఫస్ట్ యోగాకి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు, నేను ఆశ్రమం నుంచి రాగానే 6 రోజుల తర్వాత డాక్టర్లు వచ్చింది. అసలు ప్రపంచంలో ఎవరైనా డాక్టర్లకు యోగా చెప్పగలుగుతాడండి? ఎంత కష్టం. నేను ఎముకలు 206 ఎముకలు నేను మర్చిపోయి 6ని 9 పెట్టి 209 ఎముకలు అంటే ఎడంకాలతో దంతారు 7వ ఫ్లోర్ నుంచి. మజిల్లు మన బాడీలో కండరాలు 600 ఉంటాయి, 610 అని అన్నాను అనుకోండి, కుడికాలతో తంతారు ఈసారి. అంటే దొరికిపోతాం ఈజీగా డాక్టర్లకి. కానీ నాకు ఫస్ట్ వచ్చే ఛాన్సే డాక్టర్. నేను ఏమన్నా స్కూల్ పిల్లలకి చెప్పలా ఫస్ట్ క్లాసు, నేను టీచర్లకి చెప్పలా, పోనీ లాయర్లకి వీళ్ళకి చెప్పలా. ఫస్టే నా అదృష్టం డాక్టర్లకు వచ్చింది. ఇప్పుడు రేపు హరికథ ఫస్ట్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? చిన్నజీఆర్ స్వామికి వచ్చింది, తెలుసా? ఫస్ట్ ఫోన్ ఎవరికి వచ్చింది తెలుసా? నా అదృష్ట జాతకురాలు మేఘన మేడంకి వచ్చింది. నేను ఫోన్ ఎత్తలేదు, మేఘన మేడం చేశారు. చిన్నజీఆర్ స్వామి గారు అలా పిఏ గారు ఫోన్ చేసి అదే అక్కడ ఉంటే చూసానికి, రేపు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, రేపు అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అక్కడ అదే లిబర్టీ ఏంటంటే చిన్నజీఆర్ స్వామి గారిది, రామానుజన్ గారి పెద్ద విగ్రహం దగ్గర అక్కడ జరుగుతున్నాయి, యూనిటీ అక్కడ జరుగుతున్నాయి, వచ్చి మీరు హరికథ చెప్పాలని చెప్పారు. ఎలా వచ్చింది అదంతా? నేను ఎక్కడైనా ఇచ్చానా? నేనేమైనా చెప్పానా? చచ్చినట్టు మీ దగ్గరికి వస్తాయి. మీరు ధైర్యవంతులు, నేను చెప్పగలను అని అనుకుంటాయి. చూడండి, ఫస్ట్ నాకు డాక్టర్లకి యోగా అవకాశం వచ్చింది, హరికథకి ఫస్ట్ ఆ చిన్నజీఆర్ స్వామి దగ్గర స్టేజ్ దగ్గరికి వెళ్ళే అంత గొప్ప అవకాశం వస్తుంది. ఏంటి కామెడీ? పాజిటివ్నెస్, హ్యాపీగా ఉండాలా, ధైర్యంతో ఉండాలా, చచ్చినట్టు బతుకుతాం. అండ్ ఒక పిల్లి తినట్లేదండి, పక్కింటి పాలు తాగి బతకట్లేదండి, ఓ దోమ బతకట్లేదండి, 2 దోమలు కుట్టేయండి 4 నెలలు మా చిన్న పాపను బొగ్గ మీద, అవి బతకట్లేదండి. మనం బతకలేమా? ధైర్యంతో ఉండాలి. ఎప్పుడు మీరు డల్గా ఉన్నా పని అవ్వదు. అదే మననత్ర అయితే ఇది మంత్ర. మీరు మనసులో ఏమనుకుంటారో అదే మంత్రం. ఓకేనా? సరే, ఆకిని ముద్ర 2 ఇలా కలిపినప్పుడు ఈ ఇడానాడి ఈ పింగళ నాడిలో ఉన్న అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 సమతుల్యం చేసి కలిపి పైకి తీసుకెళ్తాయి అనమాట శక్తి. ఈ నాడులు గ్రహించాలి. ఒక్కసారి వేద్దాం. అందరూ వీపు తలమెడ నిటారుగా పెట్టండి, 2 చేతులు ఇంటర్లాక్ చేయండి. ఏం ఆలోచించద్దు, నేను చెప్తున్నది చెవులతో వినండి. చేతులతో ముద్ర వేయండి, కళ్ళు మూసుకోండి. సార్ అటాచ్ ఇంటర్లాకా సార్? అటాచ్ అండి, ఇలా అటాచ్ చేయాలంతే. ఇంటర్లాక్ కదా, అటాచ్. ఇలా కళ్ళు మూసుకోండి, అటాచ్ చేయండి. నేను చెప్పేది వినండి. 2 చేతుల వేళ్ళు టచ్ అయ్యే చోట మీకు నాడి కొట్టుకోవాలి. మనకు జ్వరం వచ్చినప్పుడు, సృహ కోల్పోయినప్పుడు, డెలివరీ టైంలో మనకి డాక్టర్లో నాడి చూస్తారు, గమనించారా? నాడి టప్ టప్ మన కొట్టుకుంటది. ఆ నాడి మీకు ఇక్కడ తెలియాలి. ఓకే. మీకు ఒకవేళ ఎవరికన్నా అక్కడ నాడి తెలియలేదు అనుకోండి, మళ్ళీ గమనించండి. మళ్ళీ తెలియలేదు అనుకోండి, ఫీల్ అవ్వకండి, అయ్యో అందరికీ తెలుస్తుంది నాకు తెలియలేదని. అక్కడి నుంచి తీసుకొచ్చి గుండె దగ్గర పెట్టేయండి. గుండె దగ్గర గుండె మనకు కొట్టుకుంటూ చూడండి, డబ్బు 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 సారీ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా, ఆ లబ్ డబ్ అని కొట్టుకునే ఆ గుండెని గమనించండి. సార్ గట్టిగా ప్రెస్ చేయాలా, టచ్ చేస్తే చాలా? టచ్ చేస్తే చాలు, తెలిసేలా. ఇప్పుడు మీరు ఒకసారి కళ్ళు తెరవండి, అందరూ 2 చేతులు వేడి పుట్టేదాకా రుద్దండి, కంటి దగ్గర పెట్టుకోండి, ఐస్ ఓపెన్ చేయండి. ఏంటి మీరు ఎవరు నాళ్ళు చూడలేదు? ఎప్పుడు ఎవరు నాడి చూడలేదు చేతికి? అసలు నాడి పట్టినని తెలుసా? జాగ్రత్తగా చూడండి, చెప్తాను. చెయ్యిదా, కుడి చెయ్యైనా ఎడమ చెయ్యైనా బొటన వేలు దగ్గర నాడు ఉంటుందండి. ఎక్కడ? బొటన వేలు దగ్గర నాడు ఉంటుంది. చూడండి, ఇది బొటన వేల, ఇక్కడ ఉంటుంది నాడి. ఎడమ చెయ్యి అనుకోండి, ఇక్కడ ఉంటుంది నాడి. చెయ్యిలా పెట్టండి, ఇదిగోండి. కుడి చెయ్య బొటన వేలు దగ్గర ఉంటుంది, ఎడమ చెయ్య బొటన వేలు, ఏ చెయ్యైనా బొటన వేలు దగ్గర ఉంటుంది. చెయ్యిలా పెట్టండి. పెట్టి ఈ చేతిని 4 వేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దొరుకుద్ది నాడి.
టిప్ 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 అని కొట్టుకుంటది. ట్రై చేయండి. అది ఈ చేతికి వెళ్ళాం అనుకోండి, ఇంక బొట్టన వేలు దగ్గరికి వెళ్ళి 4 వేలు పెట్టి ఇక్కడ పెట్టండి, కొట్టుకుంటది. దాన్ని గట్టిగా నొక్కాల నాడు చూడడానికి, కొట్టవసరంలా, జస్ట్ అలా పట్టుకొని అది ఎక్కడ దొరుకుతుందిరా అని చూడాలా. చూతరా అండి, దొరికేసింది. ఎంతసేపు అది మనం గట్టి నొక్కాల, ప్రెస్ చేయాలా, అది నాడి చూడడం. మన నాడి చూడడం అందరికీ రావాలా. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. చెయ్యి ఇదిగోండి ఇలా పెట్టాను, బొట్టన వేలు దగ్గర నాడు ఉంటుంది అనుకోండి. ఇక్కడ 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 లైన్ ఉంది చూసారా, ఈ లైన్ దగ్గర ఉంటుందండి. అందరికీ అక్కడే ఉండాలని లేదు, మనిషి మనిషికి మారుతూ ఉంటుంది కొంచెం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉందండి. ఈ చెయ్యి తీసుకున్నానండి, ఇది ఇక్కడ పెట్టానండి. కొంచెం కదుపుతున్నా, చెయ్యి కదుపుతున్నా చూడండి, దొరికేసింది. ఇక్కడ ఉంది, ఇక్కడ దొరికింది. నెమ్మదిగా ప్రెస్ చేసి చూడాలి, నాడి చూడడం. మన పిల్లలకు చూడండి, మన ఇంట్లో చూస్తూ ఉంటే నాడి చూడడం ఎలా అని తెలుస్తుంది. ఫస్ట్ టైం దొరికిందంటే ఎవరికో చూసుకున్నారంటే, అది మన పిల్లల చేతిని పట్టుకొని ఆ చేతిని గమనిస్తూ ఉండాలి. నాడు కొట్టుకుంటుంది. అదే జీవాధారం, అదే ప్రాణం, అదే జీవుడు. జీవుడు అంటారు తెలుసా, ఆడే జీవుడు. దాన్ని మనం చూడాలి, మన పిల్లలకి, మన భర్తకి, మన ఇంట్లో వాళ్ళకి. బయట వాళ్ళు చూడకూడదు, బయట టచ్ చేయకూడదు. అది అలా మనం చూడగలగాలి. సేమ్ నాడి చూసినప్పుడు మెత్తగా పట్టుకున్నట్టు ఈ వేలు ముద్ర, ఇప్పుడు వాయుముద్ర అనుకోండి, ఇది వాయుముద్ర పట్టుకున్నప్పుడు ఇక్కడ నాడి కొట్టుకుంటా సాగండి, నేను చూస్తాను. నాడి చూడండి, చెయ్యి ఎలా కదుపుతున్నాను, ఇలా పెట్టానా, ఇటు పెట్టి చెయ్యి చూడండి, కొంచెం కదుపుతాను, మళ్ళీ ఇటు కొంచెం కదుపుతాను, 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 దొరికేదాకా చూస్తా. మీతో తిరిగిన తర్వాత నాకు దొరకట్లేదేంటి? దొరికింది. ఇది అలా పెట్టి వదిలేస్తాను. ఇంకా ఇటు చూసుకుంటాను, ఆడ పెట్టి వదిలేస్తాం. నాడి దొరుకుద్ది. దొరకాలని లేదు, కంగారు పడకండి, అందరికీ దొరకదు. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ ఎక్కినప్పుడు ప్రతి ఒక్కటి సైకిల్ వచ్చేద్దా అండి? పరుపు కొన్న ప్రతి ఒక్కరికి నిద్ర వచ్చేద్దా? రాదు, ప్రాక్టీస్. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయగా చూద్దాం. లేదు దొరకట్లేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు బాధపడద్దు, దాన్ని తీసుకెళ్ళిపోయి మనసు దగ్గర పెట్టేయండి. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, దాన్ని గమనించండి. ఇది దొరకలేదు అనుకోండి, శ్వాస మీద పెట్టండి. ఆ పీలుస్తున్న వెళ్తున్న వస్తున్న శ్వాస, ఇది ప్రతి ఒక్కడికి కనబడుతుంది, దాన్ని గమనించుకోవడమే. ఓకే కదా? ఒక్కసారి మళ్ళీ హాకిని ముద్ర చేద్దాం. మెమరీ పవర్కి, అందరికీ మెమరీ పవర్ కావాలి కాబట్టి పెట్టండి. వీపు తలమడ నెట్టరగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. 5 దొరకవసరం లేదు ఇందులో, 1 దొరికినా చాలు. 5 దొరికితే కొంతమందికి, మనకు 1 దొరికినా చాలు, 1 వేలు దొరికినా చాలు. గమనించుకోండి. దొరికితే దొరికేదాన్ని చూడండి, దొరకకపోతే హార్ట్ దగ్గరికి, గుండె దగ్గరికి వచ్చేయండి. బీట్ కొట్టుకున్నది లబ్ డబ్ లబ్ డబ్ అని, ఆ బీట్ని గమనించండి. చివరికి ఆ బీట్ కూడా ఎవరికైతే దొరకలేదో తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టండి. వెళ్ళే శ్వాస, వచ్చే శ్వాస. హార్ట్ బీట్ తెలిసిపోద్ది. అది కూడా తెలియలేదంటే మీ బుర్ర మీ మాట వినట్లేదు, అది వెచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది అని అర్థం. అది గమనించుకోండి. చివరికి హార్ట్ బీట్ కూడా దొరకలేదంటే మీ బుర్ర మీ మాట వినట్లేదు. అప్పుడు బుర్రను కామ్ డౌన్ చేసుకోవడానికి కాళేశ్వర ముద్ర వేసుకోవాలి.
కాళేశ్వరం ముద్ర సరిగ్గా కుదరడానికి చిన్న ముద్ర వేసుకోవాలి. ఓకేనా? రిలీజ్. 2 అరచేతులు వేడి పుట్టేదాకా రుద్ది కంటి దగ్గర పెట్టుకొని నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. ముద్ర వేసేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు తెరిస్తే ఎగురుతున్న ఈగలు వాళ్ళ ఆయన వెళ్తున్న బాత్రూంలో ట్యాప్ వదిలేస్తాడు, ఈయన ట్యాప్ ఎప్పుడు వేసిరాడని అది గుర్తొస్తుంటది అనమాట. ఇవన్నీ గుర్తొస్తాయని చెప్పి కళ్ళు మూసుకోవాలి. ఆలోచనలు వస్తాయి లేవు. కదా, కళ్ళు తెరుచుకుంటే చాలా ఎక్కువ వస్తాయి. కళ్ళు తెరుచుకుంటే ఆ పిల్లలు కదులుతుంటారు, లేకపోతే పాలోడు వచ్చి పేపర్ వచ్చి ఇసిస్తే ఆ పేపర్ వెళ్ళేమో పూలకుండీలో పడిపోయింది, ఆ పూలకుండీలో పొద్దున నువ్వు నీళ్ళేసావు, అది గుర్తొస్తుంది. వెంకాయమ్మ గారు ఇలా ఎదురెళ్తుంటారు, వెంకాయమ్మ గారు చచ్చిపోయిన ఎవరో చెప్పారు కదా, ఇప్పుడు వచ్చింది ఏంటని ఉంటారు అనమాట. అదే కళ్ళు మూసుకున్నావు అనుకో, ఆల్రెడీ మనసు ప్రశాంతంగా ఉంటది కాబట్టి వస్తాయి, కానీ కళ్ళు తెరిచినప్పుడు రావు. ఎప్పుడైతే నీలో ఉన్న జీవం శివం అయిందో అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేస్తావు. కళ్ళు తెరుచుకు ఇప్పుడు మనం ఆర్టిస్టులమా? ఇప్పుడు మనం ఆర్టిస్టులం కదా చెప్తా. ఇప్పుడు మనం ఆర్టిస్టులమా? స్టేజ్ మీదకి వెళ్తాం, స్టేజ్ మీద మాట్లాడతావా? మాట్లాడినప్పుడు ఎవడైనా మనకు కనబడతాడా? ఎవ్వడు కనబడ్డావు. నేను స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతాను, ఇలా చేద్దాం, ఇలా అంటాం, ఇలా అటు ఇటు తిరిగితే అందరూ ఏమనుకుంటారంటే అందరిని చూస్తాను అనుకుంటాడు, ఎవరిని చూడం, చూస్తున్నట్టు అది అంతే. ఇప్పుడు ఇలా చేస్తాం, ఇది ఇలా అవుతుంది, ఇలా చేసినప్పుడు ఇలా అవుతుంది, చూసారా, అవునండి, ఇలా ఇది ఇలా పెడితే ఇలా అవుతుంది, అంత అంటే తల తిప్పుతాం అంతే, ఎవరిని చూడం. అలాగే కళ్ళు తెరిచి కూడా మనకి ఎవడో కనబడ్డాం. ఎప్పుడు మనలో ఉన్న జీవం శవం అయినప్పుడు. మనం శవం అయ్యేదాకా మన శవం అవ్వని తెలుసు కాబట్టి మనకు రాదు. ఎప్పుడైతే కళ్ళు తెరిచినా కూడా చూడగలిగేంత శక్తి, ఏమి జరిగినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేని స్థితికి రావాలన్నమాట, అప్పుడు కుదురుతుంది. అందుకే కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు తెరుచుకుంటే బోల్డ్ అనేది సమస్యలు. ఆ ఫ్యాన్ తిరుగుతుంది ఏంటి, ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది ఏంటి, బ్లింక్ వచ్చింది ఏంటి, ఇవన్నీ ఉంటాయి. కళ్ళు మూత ఇవన్నీ కొన్ని మన మనసులో ఉన్న ఆల్రెడీ ఉన్న దరిద్రాలు వస్తాయి, అవి రోజు చూడగా దరిద్రాలు పోతాయి. ఏమండి క్లాస్ వినేటప్పుడు కూడా వింటాం కదా సార్, కొన్ని వినడం కాదు, చర్మం టచ్ అయినా మనకు 5 జ్ఞానేంద్రియాలు ఎందుకు ఇచ్చారు? నాలుక టేస్ట్ చూసినా పాత రుచులన్నీ గుర్తొస్తాయి, కళ్ళతో చూసినా పాత రుచులు, పంపు ఇప్పుడు బాత్రూమ్ తరపు తీసాడు అని మీకు ఎంతవరకు సామర్థ్యం చేయగలుగుతారో అంతవరకు వస్తుంది. ఇంకొకటి భైరవి ముద్ర. అవునండి, భైరవి ముద్ర చెప్పారు కదా, ధైర్యం. అది ఇలా పెట్టినప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? ఏమీ ఫీల్ అవ్వద్దు. నేను అందరూ జాగ్రత్తగా ఎవరండి, ముద్ర పెట్టినప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వద్దు. వస్తుంది అని చెప్పి మీరు వస్తుంది, నాడి పట్టుకోండి. ఇది కదా చెప్పిందేనండి, అదే మీరు నాడి పట్టుకోండి. ఎవరో ఫోన్ చేస్తున్నారు. మీరు నాడి పట్టుకోండి. ఒకవేళ మీరు నాడి పట్టుకోలేకపోయారు అనుకోండి, ఏ ముద్ర వేరే ముద్రలు వేసినప్పుడు ఇలా వేసినప్పుడు వేడి పట్టుకోండి, లేదా ఇలా వేసినప్పుడు అక్కడ పట్టుకున్న నాడిని పట్టుకోండి, ఇలా పట్టుకోండి, సరిపోతుంది. మేడం ఇలా పట్టుకున్నారా? ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ నాడి తగులుతుంది, ఇది పట్టుకోండి. ఈ ముద్ర కాకుండా ఇలా ముద్రలు ఉన్నాయనుకోండి, ఇక్కడ వేడిని పట్టుకోండి, వేడి తెలుస్తా ఉంటది, లేదా అక్కడ రక్త ప్రసరణ తెలుస్తా ఉంటది, అక్కడ ఏదో ఒక సెన్సేషన్ ఉంటది కదా, దాన్ని పట్టుకుంటాం అన్నమాట. ఇంకొకటి సార్, మరి జియా స్వామి దానికి మీకు కాల్ వచ్చింది, దానికి మీరు ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారా? నేను ప్రిపేర్ అసలు అవ్వను కదా, నేను ఇంకా ఆల్రెడీ వైలిన్ వాళ్ళు ఏం ఎదుగుతున్నాను, వాళ్ళు ఎవరో దొరకట్లేదు, ఆ రోజు వాళ్ళందరూ ఫుల్ బిజీ అంట, అదే ఉంది. నేను ఒకసారి జాగ్రత్తగా రండి, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఉంటాను. నేను ప్రిపేర్గా ఉంటాను దేనికన్నా. ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నారా, ఈ క్లాస్ రిపేరు నా దగ్గర ఉండవు, రిపేర్లు ఉండవు మన దగ్గర. ఇవి ఎప్పుడో నా బుర్రలో లిఖించబడి ఉంటాయి, ఇవన్నీ అవన్నీ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి స్టోరేజ్ అయ్యి ఉంటాయి, అవి బయటకు వస్తాయి. రేపు చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా అదే జరుగుద్ది, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అదే జరుగుద్ది. అందరూ చేసే తప్పు ఏంటంటే, స్టేజ్ దగ్గర సార్ మేము మీలాగా స్టేజ్ దగ్గరికి వెళ్ళాక ధైర్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో నేను మొన్న నా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సార్ మీరు భలే అక్కడ యాక్టింగ్ చేశారు సార్, కదిలేరు సార్, నుంచున్నారు, చేతులు పెట్టారు చంద్రబాబు నాయుడు లాగా, ఇలా అంటారు అందరు ఫోన్ చేసి. అవన్నీ అప్పుడు ఏం అనుకోను, ఆల్రెడీ నా బుర్రలో ఇవన్నీ స్టోరేజ్ అయి ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళాక అసలు స్పీచ్ కూడా నేను ప్రిపేర్ అవ్వాలి, స్పీచ్లు గీచ్లు వెళ్ళంటే మన దగ్గర ఉండవు, మనం ఉంటాం, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది అంతే. ఇప్పుడు మనకు మన ఇంట్లో ఆల్రెడీ బంగారం ఉందనుకోండి, ప్రాబ్లం వచ్చినప్పుడు తాకట్టు పెట్టడం అమ్మడమో చేసుకుంటామా? ఆల్రెడీ ప్రాబ్లం వచ్చాక దాన్ని కొంటానంటే దీంట్లో రేపు స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మీరు అందరూ ఒక వారం రోజుల ముందు ప్రిపేర్ అవుతారు, అందుకే దెబ్బ అయిపోతారు. వారం రోజుల ముందు ప్రిపేర్ అయితే నువ్వేంటి చేసేది, ఎవడు చేయలేడు.
అది ముందే బీ ప్రిపేర్డ్గా ఉండాలి. అప్పుడు మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు దడదల్లాడిపోతుంటుంది స్టేజ్. లేకపోయింది అనుకోండి, ఆ శివుడు ఆ శివుడు ఇంకా ఆ శివుడి దగ్గరే ఉంటాం. ఆ శివుడు అంటారు. నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తడబడ్డం గమనించారు మీరు ఎప్పుడైనా? పుంఖాలుగా తెలిపోతుంది. మీరు ఏ ప్రశ్న వేసినా కూడా ఆ ప్రశ్నకి నేను మధ్యలో ఎక్కడైనా ఆగడం గమనించారా? చూసారు ఎప్పుడైనా? బీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక క్లాస్ చెప్తున్నామంటే అంత ప్రిపేర్గా ఉంటేనే క్లాస్ చెప్పాలి. అప్పుడే మిగిలిన టీచర్లకి మనకి తేడా ఉంటుంది. టీచర్లే కాదు, ఒక డ్యాన్స్ వేస్తాం అనుకోండి, రేపు కూచిపూడి వెళ్ళాలనుకుంటున్నాం, కూచిపూడి చేస్తే మనల్ని స్టేజ్ మీద చూస్తే ఇంకొకటి ఎవ్వడం మనల్ని కళ్ళు అప్పగించి చూడాలి. అలా స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా తీసినట్టు అలా ఉండాలి. అలా ప్రిపేర్ అవ్వాలి. మీ పిల్లలకి చెప్పాలి, అరే మన స్టేజ్కి యాన్యువల్ ప్రోగ్రామ్కి నువ్వు వెళ్ళి స్పీచ్ ఇద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వు, అప్పుడే మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, జూలైలో కాలేజీలో జాయిన్ అయితే ఏప్రిల్లో పరీక్షలు ఉన్నాయని ఏప్రిల్లోనూ మార్చిలోనూ చదివితే పరీక్ష బాగా రాస్తామా? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి చదివితే బాగా రాస్తామా? అయిపోయింది. మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలంట. అక్కడికి వెళ్ళాక మహా ఉంటే ఒకసారి అది చూసుకోవాలి. అదే ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవాలి. నేను అది కూడా చూసుకోను. అంతే. చెప్పండి నీలిమ గారు. అంటే ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ప్రిపేర్ అవ్వడం అంటే ఓ స్టేజ్ మీద వెళ్ళి అలా కాదు. అంటే ఇది మాట్లాడతాను అలా అనుకోవడం అనుకుంటారా అని. లేదండి, ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చెప్దాం, శ్రీనివాస కళ్యాణం అక్కడ చెప్దాం అనుకుంటున్నాను. శ్రీనివాస కళ్యాణం, వకులాదేవి, వెంగమాంబ, శ్రీనివాసుడు, ఇవన్నీ వస్తాయి అక్కడికి వెళ్ళాక. అంతే. ఆల్రెడీ అవి చదివిన పద్యాలు అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఆ మ్యూజిషియన్స్ తో మనకు ఇంటరాక్షన్ ఉండాలి. చెప్పండి నీలిమా గారు. థ్యాంక్ యూ. అంతే. చెప్పండి. శుభోదయం సార్. శుభం. ఛానల్ అవుతుంది సార్ చూసి. ఈసారి క్లాస్ లో లేదు ఈ మంత్ లో. అదేలేండి. సార్ బాగుంది సార్. ఇది ఇంతకు ముందు చెప్పలేదు, హాకిని ముద్ర అవునండి, హాకిని ముద్ర చెప్తానే చెప్పలేదు. నాకు బాగా 5 fingers ఫీలింగ్ వచ్చింది సార్. 5 మంచిది. fingers తెలిసినాయి నాకు ఫస్ట్ టైం. సూపర్. ఇంకొకటి సార్, ఇదేనా సార్ ఈ రోజు క్లాస్ లో ఫస్ట్ చెప్పినది? ఇంకా ముందు ఏమైనా చెప్పారండి. 2 ముద్రలు కొత్తవే. ఏది సార్ ముందుది? హాకిని చెప్పాను, కాళేశ్వర ముద్ర చెప్పాను, తర్వాత గోముఖ ముద్ర చెప్పాను. వీడియో వస్తాయి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, సరే. ఓకేనండి. ఈ ముద్ర మీద ఏమి డౌట్ లేదు కదా? ఈ 3 ముద్రలు ఒక నిమిషం అండి. ఈ 3 ముద్రలో మళ్ళీ రేపు పొద్దున్న వచ్చిన తర్వాత వెంటనే 3 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాం. ఇది మన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయం కాబట్టి ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 ముద్రలు, కొత్త ముద్రలు 3 ముద్రలు చెప్పుకుందాం. ఓకేనండి. రేపు కది. ఈ లోపు ఈ ముద్రల మీద ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. నేను వీడియో ఆపేస్తాను. డౌట్లు కాబట్టి రికార్డింగ్ చేయను. తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకోమని చెప్పారండి? 4 సార్లు తీసుకోకూడదు, 5 సార్లు తీసుకోకూడదు అన్నారు. 3 సార్లే తీసుకోవాలి. ఎందుకు 3 సార్లు తీసారంటే దేనికండి? త్రికరణ శుద్ధి. మనస్సు, వాక్కు, ఇంకోటి కర్మ. మన మనసులో ఒకటి పుట్టాలి, అదే మన వాక్కులో నుంచి రావాలి, అదే మనం పని చేయాలి. ఈ 3 సరిగ్గా ఉండడానికే గుడి చుట్టూ 3 సార్లు తిరుగుతాం. మన మనసులో నుంచి 3 సార్లు తీర్థం చదువుతాం అనమాట. త్రికరణ శుద్ధి అంటారు దీన్నే. మనస్సులో నువ్వు ఏం ఆలోచించావో నీ నోటుతో అదే రావాలి. నీ నోటుతో ఏం మాట్లాడావో అదే పని. ఇప్పుడు చూడండి, నేను డైరెక్టర్ అయిపోతాను నోట్స్ అంటే సరిపోద్దా? పని కూడా చేయాలి కదా. అదే మనోవాక్కాయ కర్మ అంటే 3 కూడా అదనమాట. హరీష్ గారు చెప్పండి.